2023 వన్డే వరల్డ్ కప్లో టీమిండియా ప్రదర్శన అంత ఈజీగా ఎవరు మర్చిపోరు. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండానే ఫైనల్ చేరింది. ఇంకా విషయం ఏంటంటే టీమిండియా గెలిచిన మ్యాచ్లలో కూడా బౌలర్ల హవా కూడా చాలా ఎక్కువ. మహమ్మద్ సిరాజ్ అండ్ మహమ్మద్ షమి, బుమ్రా వీళ్ళ ముగ్గురు కూడా పీక్ స్టేజ్లో ఉన్నారు. నిజంగా టీమిండియా వన్డే వరల్డ్ కప్ను ఇంకా ఎన్నిసార్లైనా కొట్టచ్చు, కానీ ఆ బౌలింగ్ మాత్రం మరోసారి భారత్ నుంచి ఆశించారేమో అనిపిస్తుంది. అంత అద్భుతంగా బౌలింగ్ వేశారు. ముగ్గురు కూడా స్పిన్నర్లు కూడా చాలా అంటే చాలా కీ రోల్ ప్లే చేశారు. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లు ఒకప్పుడు టీమిండియా వీక్గా ఉండేది, కానీ ప్రపంచ కప్లో మాత్రం టీమిండియా ఫాస్ట్ బౌలింగ్ అంటే ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ లాంటి బ్యాట్స్మెన్లు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. నాకు తెలిసి వన్డే వరల్డ్ కప్లో ప్రతి టీం టాప్ ఆర్డర్లతో సైతం ప్రతి ఒక్క బ్యాట్స్మెన్ కూడా భారత బౌలింగ్ను చూసి ఇబ్బంది పడిన వాళ్ళే. ఇక శ్రీలంక అయితే నాకు తెలిసి వన్డే వరల్డ్ కప్లో చాలా తక్కువ పరుగులకే ఆల్అవుట్ అయింది. సౌత్ ఆఫ్రికా సైతం 90 పరుగుల లోపే ఆల్అవుట్ అయింది. భారత బౌలింగ్ ఆ స్థాయిలో ఉంది, ఫాస్ట్ బౌలింగ్. అయితే ఆ 2023 వన్డే వరల్డ్ కప్లో టీమిండియా బౌలింగ్ ఈ స్థాయిలో ఉన్న భారత బౌలింగ్ను సమర్థవంతంగా ఎదుర్కొన్న బ్యాట్స్మెన్లు ఇద్దరే. ఒకరు వరల్డ్ కప్ ఫైనల్లో ట్రావిస్ హెడ్ సెంచరీ చేస్తే, మరో బ్యాట్స్మెన్ డారీ మిచెల్, న్యూజిలాండ్కు చెందిన డారీ మిచెల్. వన్డే వరల్డ్ కప్లో టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య 2 మ్యాచ్లు జరిగాయి. ఒకటి లీగ్ మ్యాచ్ అయితే మరో మ్యాచ్ సెమీస్ మ్యాచ్. 2 మ్యాచ్లలో కూడా న్యూజిలాండ్ ఓడిపోయింది. అయితే ఆ జట్టులో మిగతా బ్యాట్స్మెన్లు ఫెయిల్ అయిన డారీ మిచెల్ మాత్రం 2 మ్యాచ్లలోనూ సెంచరీ చేశాడు. లీగ్ మ్యాచ్లో సెంచరీ చేయడమే కాదు, సెమీఫైనల్ లాంటి డూ ఆర్ డై మ్యాచ్లో కూడా భారత బౌలర్లని సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. 130 పరుగులతో ఒంటి చేతితో మ్యాచ్ను గెలిపించే ప్రయత్నం చేశాడు. అఫ్కోర్స్ న్యూజిలాండ్ ఓడిపోయి ఉండొచ్చు, మిగతా బ్యాట్స్మెన్లు ఫెయిల్ అయి ఉండొచ్చు, కానీ డారీ మిచెల్ మాత్రం నిజంగానే పీక్ స్టేజ్లో ఉన్న భారత బౌలర్లను సైతం భయపెట్టాడు అనొచ్చు. అంతలా ఇబ్బంది పెట్టాడు. అలాంటి డారీ మిచెల్ మరోసారి టీమిండియాపై అదరగొట్టాడు. సెకండ్ వన్డేలో భారత్పై న్యూజిలాండ్ గెలిచిందంటే పూర్తిగా 100% డారీ మిచెల్ సెంచరీ చేయడమే అని చెప్పొచ్చు. ఎందుకంటే భారత పిచ్లపై విదేశీ బ్యాట్స్మెన్లు ఇంత కన్సిస్టెన్సీగా ఆడటం చాలా అరుదు. అలాంటి పిచ్లపై మిచెల్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఫస్ట్ వన్డే ఓడిపోయినప్పటికీ మిచెల్ 84 పరుగులతో కౌంటర్ అటాక్ కూడా చేశాడు. ఇక నిన్న జరిగిన 2వ వన్డేలో అయితే అంతకు మించి అనేలా బ్యాటింగ్ చేశాడు. ఒక ఎండ్లో ఓపెనర్లు అవుట్ అయినప్పటికీ మిడిల్ ఓవర్లో విల్ యంగ్తో కలిసి భారీ భాగస్వామ్యాన్ని, ఇంకా చెప్పాలంటే మ్యాచ్ టర్నింగ్ పార్ట్నర్షిప్ను బిల్డ్ చేశాడు. అతను యంగ్ అవుట్ అయినప్పటికీ మిచెల్ మాత్రం చివరి వరకు క్రీజ్లో ఉండి భారత్పై న్యూజిలాండ్ గెలవడంలో ముఖ్య పాత్ర పోషించాడు. నిజంగా నాకు తెలిసి ఈ మధ్య కాలంలో భారత బౌలర్లపై ఇంత సమర్థవంతంగా బ్యాటింగ్ చేస్తున్న ఒకే ఒక్క విదేశీ ప్లేయర్ డారీ మిచెల్ అని చెప్పొచ్చు.